వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 5 ఎపిసోడ్. ఇప్పటివరకు భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావులంటే కొంపలు కూల్చే బ్యాచ్గానే కనిపించారు. అయితే ఇప్పుడు ఏకంగా కన్నాలు వేయడానికి కూడా రెడీ అయిపోయారు. కూతురు కాపురం నిలబెట్టడం కోసం రామరాజు ఇంటినే దోపిడీ చేయడానికి పథకం రచించారు నేటి ఆగస్ట్ 5 ఎపిసోడ్లో. భాగ్యానికి టార్చర్ అంటే ఎలా ఉంటుందో టార్చ్ లైట్ వేసి మరీ చూపించారు నర్మదా, ప్రేమలు. సందుసందుల్లో ఉరికించి పరుగులు పెట్టించారు. అయితే కంత్రీలకే కేరాఫ్ అడ్రస్ అయిన భాగ్యం, చచ్చీ చెడీ నర్మదా, ప్రేమల నుంచి తప్పించుకుని బయటపడటాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు ఆగస్ట్ 5 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, తనని వస్తువు అని అన్నందుకు ధీరజ్కి చుక్కలు చూపిస్తుంది ప్రేమ. సైకిల్ ఎక్కమంటే, నేను ముందు ఎక్కుతా, నువ్వు సైకిల్ తొక్కకుండా నడిపించుకుని తీసుకుని వెళ్లాలని ఆర్డర్ వేసి సైకిల్ ఎక్కి కూర్చుంటుంది ప్రేమ. ధీరజ్ నడిపించుకుని తీసుకుని వెళ్తుంటాడు. ఆ సీన్ సాగర్ కంటపడటంతో, ఏంట్రోయ్ చిన్నోడా, ప్రేమ నన్ను చూస్తే వణికిపోతుందని బిల్డప్ కొట్టావ్, ఇదేంట్రా నువ్వు వణికిపోతున్నావ్, నాకు అర్థమైపోయిందిరా చిన్నోడా, ప్రేమ నిన్ను అల్లాడించి ఆకులు మేపిస్తుందని అని అనుకుంటాడు సాగర్. ఇక నర్మదా ఆటో కోసం ఎదురుచూస్తుంటే ఈ సిగ్గులేని సాగర్ బైక్ వేసుకుని వచ్చి హాయ్ డార్లింగ్ అని అంటాడు. నర్మద పట్టించుకోకుండా కోపంగా చూస్తుంటుంది. దాంతో సాగర్ బైక్ దిగివచ్చి నర్మద చేయి పట్టుకుని కోపంలో కూడా భలే అందంగా ఉంటావ్ అని వెంటపడుతుంటాడు. దాన్ని ఓ పెద్దావిడ గమనించి, రే సచ్చినోడా, ఏం చేస్తున్నావ్రా, ఆడపిల్లని ఏడిపిస్తున్నావా అని అడుగుతుంది. అబ్బే అదేం లేదమ్మా, ఇది మనకి మామూలే అని సాగరంటే, లేదు లేదు ఏడిపిస్తున్నాడమ్మా అని సాగర్ని బుక్ చేసేస్తుంది నర్మదా. ఓసే నర్మదా, ఇలా ఇరికించేశావ్ ఏంటే అని అంటాడు. దాంతో ఆ పెద్దావిడ సాగర్ కాలర్ పట్టుకుని, ఆడపిల్ల ఒంటరిగా దొరికితే చాలు వెంటపడి వేధిస్తార్రా, రోట్లో వేసి దంచిపారేస్తా వెదవా అంటూ సాగర్ని తిప్పి తిప్పి కొట్టేస్తుంది పెద్దావిడ. అది చూసి నర్మద తెగ నవ్వుకుంటుంది. అయ్యో అమ్మా, నర్మదా కాపాడవే, ఈవిడ నన్ను కొట్టి చంపేసేలా ఉంది, ఈవిడ నా భార్య మేడం అని అంటాడు సాగర్. దాంతో ఆ పెద్దావిడ, ఏమ్మా వీడు నీ భర్త అని అడుగుతుంది. నర్మదా సైలెంటుగా ఉండటంతో, అవునని చెప్పవే బాబూ అని అంటాడు సాగర్. అయితే నర్మద మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. ఒసే నువ్వు చెప్పకపోతే ఆవిడ నన్ను పీక పిసికి చంపేసేలా ఉంది, చెప్పవే, నీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమిలాడతాడు. దాంతో నర్మదా, నా భర్తే అని అంటుంది. దాంతో సాగర్ ఊపిరి పీల్చుకుంటాడు. విన్నారు కదా, నా భార్యే, మా ఇద్దరికీ చిన్న గొడవ అయ్యింది, మేడం గారు శాంతించడం కోసం ప్రయత్నిస్తున్నాను అంతే, దయచేసి నన్ను వదిలేయండి అని దండం పెడతాడు సాగర్. దాంతో ఆ పెద్దావిడ నోరు జారి భార్యని నోటికొచ్చినట్టు మాటలు అనడం, ఆ తరువాత కాళ్ల బేరానికి రావడం మీ మగాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, బుద్ధిలేకపోతే సరి అని అంటుంది. ఆ మాటతో నర్మదా, అది అలా గడ్డిపెట్టండి, బాగా చెప్పారంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి కోపంగా అక్కడనుంచి వెళ్ళిపోతుంది నర్మదా. ఇక ఈ సీన్ మొత్తం చూసేస్తాడు ధీరజ్. అది గమనించిన సాగర్, బై బై నర్మదా, నేను వచ్చి పికప్ చేసుకుంటానే అని కవరింగ్ చేయబోతాడు. దాంతో ధీరజ్, నేను మొత్తం చూశానులేరా, ఆవిడ నిన్ను చితక్కొట్టడం కూడా చూశాను అని అంటాడు. ఆ మాటతో సాగర్, నేను కూడా నిన్ను చూశాను, ప్రేమను సైకిల్పై కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ వెళ్లడం, పట్టపగలే చుక్కలు కనిపించినట్టు ఉన్నాయిగా అని అంటాడు. దాంతో సాగర్, వాటి మమ్మీ మూన్ కూడా కనిపించిందిరా అని ఏడుస్తాడు. ఇప్పుడు మనిద్దరి పరిస్థితి ఒకటేరా చిన్నోడా, పెనంపైనుంచి స్టవ్పై పడ్డాం అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారు. ఆ ప్రేమ నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కేస్తుంది, వీణ వాయించినంత క్లాసిగ్గా వాయించి పారేస్తుంది, టైం చూసి బాణాలు వదులుతుంది, శాడిజం తట్టుకోలేకపోతున్నానన్నయ్యా అని అంటాడు ధీరజ్. అవునురా తమ్ముడు, పులి నోట్లో తలకాయ అయిన పెట్టి బయటపడొచ్చేమో కాని పెళ్లాల్ని మాత్రం డీల్ చేయలేం అని
ఒకడి బాధ ఒకడితో చెప్పుకుని ఏడుస్తుంటారు. అటు నర్మదా, ప్రేమలు ఇచ్చిన స్టోక్కి భయంతో వణికిపోతున్నారు భాగ్యం, ఆనందరావులు. ఆ నర్మదా మనల్ని వదిలిపెట్టదు. ఖచ్చితంగా మన ఇంటికి వచ్చేస్తుంది. అందుకే చూస్తున్నానంటూ తలుపులు తీస్తాడు ఆనందరావు. తలుపులు తెరిచేసరికి ఎదురుగా ఉంటుంది నర్మద కాదు, శ్రీవల్లి. కూతుర్ని చూడగానే భోరున ఏడుస్తాడు ఆనందరావు. అమ్మడు అయిపోయింది. అంతా అయిపోయింది. మన బండారం బయటపడిపోయిందా? మోసం చేసి పెళ్లి చేసిన విషయం తెలిసిపోయిందా? ఇంట్లోనుంచి నిన్ను తరిమేశారా? మెడపట్టుకుని బయటకు గెంటేశారా? బంగారంలాంటి కాపురం కూలిపోయిందా అమ్మడు అని బోరుమంటాడు ఆనందరావు. ఏహే ఆపు అంటూ ఇంట్లో ఉన్న వస్తువుల్ని ముక్కలు ముక్కలు చేస్తుంటుంది శ్రీవల్లి. ఏమైందే అమ్మడు, అంత కోపంగా ఉన్నావ్ అని భాగ్యమడిగితే, ఇంకా ఏం కావడమేంటి, అంతా నాశనమయ్యింది. మీరు ఇచ్చిన ఆ దొంగ చెక్ వల్ల నా కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ అప్పు ఇచ్చినవాడు నేరుగా ఇంటికి వచ్చి మా ఆయన చొక్కా పట్టుకున్నాడు. రేపటిలోగా డబ్బులు ఇవ్వకపోతే మా ఆయన నేరుగా ఇక్కడికే వస్తాడు. ఓవైపు ఆ నర్మద మన బండారాన్ని బయటపెట్టడానికి తుఫాన్లా దూసుకొస్తుంది. ఇంకోవైపు ఈ 10 లక్షల కోసం టెన్షన్. నా కాపురం ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతో చస్తూ బతుకుతున్నా. మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. 10 లక్షలు ఇస్తేనే ఇక్కడనుంచి కదులుతా, లేదంటే నన్ను చంపేసి మీరు చావండి అని అంటుంది శ్రీవల్లి. ఏంటే అమ్మడు ఆ మాటలు? మన తలరాత ఇలా తగలబడింది. నీ చేతికి ఇంటి పెత్తనం, బీరువా తాళాలు వచ్చిన తరువాత కూడా మన బతుకులు మారలేదు. ఇంకా టెన్షన్తో బతకాల్సి వస్తుంది అని అంటుంది భాగ్యం. ఇంతలో ఆనందరావుకి కూతురి దగ్గరున్న తాళం చెవి గుర్తు కనిపిస్తుంది. ఏవండీ, ఆవిడగారండి. 10 లక్షల టెన్షన్ వదిలిపోవడానికి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. రామరాజుగారి ఇంట్లో దొంగతనమని అంటాడు ఆనందరావు. ఆ మాట విని షాకైపోతారు శ్రీవల్లి, భాగ్యం. ఏంటి నాన్నా, బుద్ధి లేకుండా మా ఇంట్లో దొంగతనం ఏంటి అని అంటుంది శ్రీవల్లి. ఏమయ్యా, ఏం పని ఇది? ఈ పని చేసి కూతురి కాపురం నిలబెడదామనేనా అని అంటుంది భాగ్యం. దాంతో ఇడ్లీగాడు, సరే అయితే మీ దగ్గర ఉపాయముంటే చెప్పండి. లేదు కదా, మనకి వేరే దారి లేదు. ఈరోజు రాత్రి నేను దొంగలా ఇంటికి వస్తాను. తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి డబ్బు తీసి నాకు ఇచ్చేయ్, నేను పట్టుకొచ్చేస్తా, సరేనా అని అంటాడు ఆనందరావు. ఏంటి సరే, మా ఇంట్లో దొంగతనం ఏంటి? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏమైనా ఉందా అని అంటుంది. మరి ఏం చేద్దాం? ఇప్పటికిప్పుడు 10 లక్షలు కావాలంటే అది మన వల్ల కాని పని. ఏమే భాగ్యం, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి తీసుకొస్తావా ఏంటి? రేపటిలోగా 10 లక్షలు ఇవ్వకపోతే అల్లుడుగారు ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు మన బండారం బయటపడిపోయి కూతురు కాపురం రోడ్డున పడిపోతుంది. నీ కాపురం నిలబడాలంటే ఇది మనకి అద్భుతమైన అవకాశం. కాబట్టి నేను చెప్పింది విను అంటూ శ్రీవల్లిని ఒప్పించేస్తాడు ఆనందరావు. ఇక రేపటి ఎపిసోడ్లో ఆనందరావు అనుకున్నట్టుగానే రామరాజు ఇంట్లో 10 లక్షలు దొబ్బేయటానికి దొంగగా ఇంట్లోకి చొరబడ్డాడు. శ్రీవల్లికి ఫోన్ చేసి నేను వచ్చేశా అని అంటాడు. నాకెందుకో భయంగా ఉంది అని శ్రీవల్లి అంటే, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావ్ అంటూ ఇంట్లోకి చొరబడతాడు. సరేనని తలుపు తీసేసరికి శ్రీవల్లికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. అదేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.